ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాసుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం భాద్రపద మాస ప్రారంభం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద శుద్ధ పాడ్యమి, పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉత్తమమైనటువంటి ఫలితాలని కలిగిస్తుంది, గ్రహ పీడను తొలగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం పుబ్బా నక్షత్రం. ఈ పుబ్బా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు పుబ్బా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి కర్కాటక క్షేత్ర స్థితి, ఉచ్చస్థుడైనటువంటి బృహస్పతితోటి యుతి ఉంది. కాబట్టి ఇది ఆధిపత్యత శుభుడైనప్పుడు అనుకూల లగ్నాల్లో చక్కటి ఐశ్వర్యాన్ని కలిగించడంలో చాలా సమర్థత కలిగినటువంటి గ్రహం. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ చిక్కులు ఏర్పడినప్పటికీ తిరిగి సర్దుమణిగితే వ్యాపార నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మొదట వేధించినప్పటికీ తర్వాత అనుకూలిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు లేకపోలేదు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధతో కూడినటువంటి నిర్ణయాలు ఉపకరిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు ఈరోజు మీకు ఆరోగ్య రక్షణకి దోహదపడతాయి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయపరమైనటువంటి వ్యవహారాలు మాత్రం కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. మహాకాళి అమ్మవారికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు ఈరోజు మీకు విజయాన్ని తెచ్చిపెట్టి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా కార్యక్రమాలు చేపట్టినప్పటికీ విఘ్నాలతో కూడినటువంటి విజయాలను సంపాదించుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి చిక్కులు మాత్రం వీడిపోతాయి. నూతన కార్యక్రమాలు ఉద్యోగపరంగా కూడా చేపట్టేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. పేరు ప్రఖ్యాతల్ని ఇనుమడింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. గణపతికి చేసేటువంటి అష్టోత్తర పూజలు విఘ్నాలని దూరం చేసి విద్యా సంబంధిత చిక్కుల్ని కూడా దూరం చేస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక చిక్కులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. రాజకీయపరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాన్ని దక్కించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిక్కులు ఏర్పడతాయి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నూతన స్నేహాల ద్వారా సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. విదేశీ సంబంధిత లావాదేవీల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి. బిల్వపత్రితో కూడినటువంటి
పూజలు ఈరోజు మీకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది, మానసిక ప్రశాంతతను పెంచుతుంది, ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. తద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో నూతన విషయాలు వెలుగులోకి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్ని ఉద్యోగపరంగా చేపట్టగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. లక్ష్మీ నరసింహస్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. పెట్టుబడులు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి సంఘటనలు ప్రతికూలతని కలిగిస్తాయి. ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తగ్గుతుంది. క్లిష్ట సమస్యలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు పోగలుగుతారు. వ్యాపార విస్తరణలు వంటివి ఆశలను చిగురింపచేస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. విష్ణు సహస్రనామ పారాయణ ఈరోజు మీకు మనోబలాన్ని పెంచుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని, బలాన్ని చేకూరుస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన ఉత్సాహం కలిగి ఉంటారు. వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి విజయాలు దగ్గరవుతాయి. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. రాజకీయపరమైనటువంటి లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. వ్యాపార ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. ఆంజనేయ స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థిక బలాన్ని పెంచి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. విదేశీ ప్రయాణాల ద్వారా చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన ఒప్పందాలు వ్యాపారీత్యా చేపట్టినప్పటికీ ఆశించినటువంటి అంచనాలు తారుమారయ్యేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార ప్రయోజనాల్ని వేగవంతంగా సాధించలేకపోతారు. కుటుంబ పరిస్థితుల్లో ప్రతికూల మార్పులు విస్మయాల్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశి వారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. అదృష్ట సంఘటనలు దగ్గరవుతాయి. దక్షిణామూర్తికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు గృహంలో ఆనందకర సంఘటనని కలిగిస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేకూరుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. చేసినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆర్థిక పరిస్థితుల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక విజయాలకే చేపట్టేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. విదేశీ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశి వారు దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. దక్షిణామూర్తికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు ఈరోజు మీకు బలాన్ని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రయాణాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాల్ని వెంటనే పొందలేకపోతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రమాదాల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ఆంజనేయ స్వామికి చేసేటువంటి తమలపాకు పూజలు, ఆధ్యాత్మిక పూజలు ఈరోజు మీకు రక్షణకి దోహదపడతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కుటుంబ పరిస్థితుల్లో మెరుగైనటువంటి మార్పులు మాత్రం ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార ప్రయోజనాల్ని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆరోగ్య ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక చిక్కులు వీడిపోతాయి. భూ సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా కార్యసిద్ధిని పొందగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆకస్మిక విజయాలు విద్యాపరంగా చేకూరుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో సంబంధ బాంధవ్యాల్ని మెరుగుపరుచుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. మహాకాళి అమ్మవారికి చేసేటువంటి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. మనోధైర్యాన్ని పెంచి తద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. స్థిరాస్తి విక్రయాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేద అంశంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన మలబద్ధకం సమస్య నివారించుకోవడానికి ఆయుర్వేదంలో ఉన్న మార్గాల గురించి తెలుసుకుందాం. ఈ మలబద్ధకం అనేటువంటి సమస్య చాలామందిని బాధిస్తూ ఉంటుంది. అయితే ఈ మలబద్ధకాన్ని నిర్లక్ష్యం చేయడం మాత్రం మంచిది కాదు. మలబద్ధకం దీర్ఘకాలం పాటు ఉన్నట్టయితే కనుక అది ఇతర అనారోగ్యాలకు కారణమయ్యేందుకు అవకాశం ఉంటుంది. అందుకని ఆ మలబద్ధకం లేకుండా ఉండాలంటే కనుక ప్రతిరోజు కనీసం ఒక 10 గ్లాసుల పాటు మంచినీళ్ళు తీసుకుంటూ ఉండాలి. అంటే దాహం అనిపించినా అనిపించకపోయినా మధ్య మధ్యలో మంచినీళ్ళు తాగుతున్నట్టయితే కనుక మలబద్ధకం లేకుండా ఉండడానికి తోడ్పడుతుంది. అలాగే ఆయుర్వేద పరంగా చూసినట్టయితే కనుక కొన్ని మూలికలు ఈ మలబద్ధకాన్ని తగ్గించుకోవడానికి బాగా సహాయపడతాయి. అందులో మనం ఇవాల్టి ఔషధంలో చెప్పుకున్నటువంటి మొట్టమొదటి మూలిక ఏంటంటే ఇంగువ. ఇంగువ అంటే శుద్ధి చేసినటువంటి ఇంగువ దొరికితే కనుక అదే వాడుకోవచ్చు. లేకపోయినట్టయితే కనుక దాన్ని కొంచెం మూకుట్లో వేసి కాస్తంత వేయించుకుని చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని అంటే ఇంగువ చూర్ణాన్ని తీసుకుని విడిగా పెట్టించుకోండి. అలాగే ఈ ఔషధంలో వేసుకునేటువంటి మరొక మూలిక ఏంటంటే కరక్కాయలు. ఈ కరక్కాయలు కూడా మలబద్ధకాన్ని తగ్గించి విరేచనం బాగా సాఫీగా అయ్యేలాగా చేసేటువంటి గుణం చాలా చాలా బాగా ఉంటుంది. కరక్కాయని దంచి ఆ గింజలు తీసేసి ఆ పెచ్చుల్ని మెత్తటి చూర్ణంలాగా చేసుకుని పక్కన పెట్టించుకోండి. ఆ తర్వాత మనం ఇందులో వేసుకోబోయేటువంటి మరొక మూలిక అందరికీ పరిచయమైనది ఏంటంటే వాము. ఈ వాము కూడా జీర్ణశక్తి బాగుండేలాగా చేసి కడుపులో వాయువులు అవి ఎక్కువగా చేరిపోకుండా ఉండేలాగా చూసి విరేచనం సాఫీగా అవడానికి బాగా తోడ్పడుతుంది. వామును కూడా మూకుట్లో వేసి కొంచెం అంటే నెయ్యి అది ఏం వేయక్కర్లేదు, ఒట్టిగా మూకుట్లో వేసి కొంచెం నల్లబడేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దాన్ని చూర్ణంలా చేసుకోవాలి. ఈ వాము చూర్ణాన్ని కూడా పక్కన పెట్టించుకోండి. ఓం ఆంజనేయాయ నమః. ఓం మహావీరాయ నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.
మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి, మనిషి జీవితంలో చాలా పెద్ద కష్టమని ఎప్పుడు చెప్పవలసి ఉంటుంది అంటే, నేను చచ్చిపోతానండి అంటే. నేను చచ్చిపోతానండి అన్న మాట నోటి వెంట రాకూడదు, చచ్చిపోయే ప్రయత్నం చెయ్యనూకూడదు, అది వేద విరుద్ధం. కానీ వానరులు ఆ పని చేశారు, ప్రాయోపవేశం చేశారు, చేసి చనిపోవడానికి సిద్ధపడ్డారు. చనిపోవడానికి సిద్ధపడినటువంటి వానరులకు సంపాతి వచ్చి రెక్కలు లేనివాడు వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి రామకథని విన్నాడు. వాళ్ళు చనిపోదామని పడుకున్న వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఒకసారి రామకథ చెప్పుకున్నారు. ఎక్కడి ఇక్ష్వాకు వంశం, ఎక్కడి కోసలి రాజ్యం, ఎక్కడి అయోధ్యానగరం, ఎక్కడి దశరథ మహారాజు గారు, దశరథుడికి సంతానం లేకపోవడం ఏమిటి, పుత్రకామేష్టి చెయ్యడం ఏమిటి, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించడం ఏమిటి, పెద్దవాడు మహాధర్మమూర్తి రామచంద్ర ప్రభువు తండ్రి అయినటువంటి దశరథుడిచ్చినటువంటి మాట నిజం చేసి తండ్రిని సత్యమునందు నిలబెట్టడానికి 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యడానికి భార్య అయిన సీతమ్మతో తమ్ముడు లక్ష్మణస్వామితో కలిసి అరణ్యానికి రావడమేమిటి, జనస్థానంలో రావణాసురుడు అపహరించడమేమిటి, ఆ కిష్కింధ దగ్గర ఋష్యమూక పర్వతం మీద ఉన్నటువంటి సుగ్రీవుడితో రామచంద్రమూర్తికి స్నేహం కుదరడమేమిటి, వాలిని సంహరించి రాముడు సుగ్రీవుడికి రాజ్యం ఇవ్వడమేమిటి, ప్రత్యుపకారం కోసమని చెప్పి సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడానికి అన్ని దిక్కులకి వానరుల్ని పంపిస్తూ దక్షిణ దిక్కుకి మనని పంపడమేమిటి, ఇక్కడికొచ్చిన వాళ్ళం సుగ్రీవుడిచ్చినటువంటి కాలం లోపల సీతమ్మని అన్వేషించడం మాని స్వయం ప్రభా బిలంలో చిక్కుపడిపోవడమేమిటి, వేళ దాటిపోయి చెట్లన్నీ పువ్వులు పూసి కనపడుతున్నాయి, ఋతువు దాటిపోయింది, వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడు కాబట్టి మనకి మరణం వినా మార్గం లేని పరిస్థితి ఏర్పడిందని తమకి తెలియకుండానే తామొక్కసారి తమ మృత్యువునకు కారణంగా రామకథనంతటినీ చెప్పుకున్నారు. రామకథని తెలిసో తెలియకో ఒక్కసారి చెప్పుకున్నంత మాత్రం చేత, మిగిలిన వాళ్ళు విన్నంత మాత్రం చేత రెక్కలు లేని సంపాతి అక్కడికి వచ్చాడు. ఎందుకని అందులో అంతర్భాగంగా సీతాపహరణం జరిగినప్పుడు ఒక పక్షి జటాయువు రక్షించడానికి ప్రయత్నించడమేమిటి, రావణుడు సంహరించడమేమిటి అన్న మాట వాడారు వానరులు. ఎవడు రా నా సోదరుడి పేరెత్తినవాడు అని వచ్చి పర్వత శిఖరం మీద నించున్నాడు. సంపాతి నిలబడితే మనందరినీ తినేయడానికి వచ్చింది పక్షి అని బెంగపెట్టుకున్నారు వాళ్ళు. నిజంగా చచ్చిపోయే వాళ్ళైతే ఆ పక్షి వచ్చి చంపేస్తే బెంగపెట్టుకోవడం ఎందుకు, ప్రయోజనం అయిపోయిందని సంతోషించాలి. కానీ ఆ పక్షి చంపేస్తుందని బెంగపెట్టుకున్నారు. ఒరేది రామకథ అంటోంది, జటాయు అంటోంది, తీసుకురండిరా అన్నారు. కొంతమంది వెళ్ళారు, రెక్కలు కాలిపోయాయి, నేను నడవలేనంటున్నాడు కాబట్టి ఎత్తి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అన్నీ విని జలతర్పణలు ఇచ్చి ఆ సంపాతి అంది, నాకు రెక్కలు లేవు, కాలిపోయాయి, ఒకానొకప్పుడు సూర్యుడికి దగ్గరగా వెళ్ళడంలో వేడికి కాలిపోయి కింద పడిపోయాను, నా సోదరుడు జటాయువు ఎటో వెళ్ళిపోయాడప్పుడు, కాబట్టి కానీ నాకు దూరదృష్టి ఉంది, ఇక్కడి నుంచి చూడగలను, లంకాపట్టణంలో సీతమ్మ తల్లి బందీకృత అయి ఉన్నది, మీలో సమర్థత కలిగిన వాళ్ళు వెళ్ళి సీతమ్మని అన్వేషించి జాడ కనిపెట్టవచ్చు అంది. రాముని యొక్క కార్యం మీద వెడుతున్నటువంటి వానరులు కష్టంలో ఉన్నప్పుడు మాట సహాయం చేసింది సంపాతి. మాట సహాయం చేసినంత మాత్రం చేత తెగిపోయిన రెక్కలు కాదు, కాలిపోయిన రెక్కలు మళ్ళీ వచ్చాయి. అంటే సుందరకాండ ప్రారంభం చేసే ముందే కిష్కింధకాండ చిట్ట చివరిలో మహర్షి రామకథా వైభవాన్ని, రామనామ వైభవాన్ని, రామకార్యం మీద వెడుతున్నటువంటి వాడికి చేసినటువంటి కించిత్ సహాయం ఎంత గొప్ప ఫలితాలు ఇస్తుందో అసలు అది లెక్క పెట్టడానికి సాధ్యం కాదన్న విషయాన్ని నిరూపణం చేశారు. రెక్క తెగిపోతే అంటుకుంటే ఏదో కొంతవరకు బాగుంటుంది, రెక్క విరిగిపోతే మళ్ళీ బాగుపడితే బాగుంటుంది. కాలిపోయాయి రెక్కలు, కాలిపోయిన రెక్కలు కలిగినటువంటి సంపాతికి మళ్ళీ రెక్కలు పుట్టాయి. కేవలం రామకార్యం మీద వెడుతున్న వాళ్ళకి మాట సాయం చేసినంత మాత్రం చేత. అంత గొప్పది రామకార్యం. రామకార్యంలో ఉన్న వాళ్ళకి కించిత్ సహాయం ఎంత శక్తినిస్తుంది అనడానికి కిష్కింధకాండలో పునాది వేశారు మహర్షి. అంత గొప్ప రామకథని 1కి 10 మార్లు చెప్పిన కథ కాబట్టి ఆ కాండ సుందరకాండ. అందుకే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఒక్కటే పరిష్కారం.
ఇంట్లో ఆడపిల్లకి పెళ్లి కాకపోయినా, బిడ్డలు పుట్టకపోయినా, కొడుక్కి ఉద్యోగం రాకపోయినా, ఇంట్లో అశాంతిగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, మనసుకి ఏదో ఖేదంగా ఉన్నా, కలిసి రాకపోయినా, ఏవైనా పాపగ్రహాలు దుష్టమైనటువంటి చూపు జాతకంలో చూస్తున్నా, ఏలినాటి శని నడుస్తున్నా, అన్నిటికీ పరిష్కారం ఏది అంటే సుందరకాండ వినడమే, సుందరకాండ చదువుకోవడమే. అంత శక్తివంతమైన కాండ సుందరకాండ. వాల్మీకి మహర్షి మనకి అందించినటువంటి అద్భుతమైన అమృత భాండము. మిగిలినటువంటి అమృతం ఎక్కడో స్వర్గలోకంలో ఉంటుంది, కానీ అందరికీ అందుబాటులో రామాయణ గ్రంథ రూపంలో వాల్మీకి మహర్షి అందించినటువంటి అమృతం సుందరకాండ. అటువంటి సుందరకాండ ప్రారంభం చేసే ముందు మహర్షి ఒక మాట చెప్తారు. అసలు సుందరకాండ ప్రారంభం ఎక్కడ అంటే మంగళం శ్రీ హనుమతే, హనుమకి మంగళం జరగడంతో ప్రారంభమైంది. ఇందుచేత అంటే మీరు శ్రీరామాయణ కావ్యాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఎక్కడెక్కడ మహా ఆపద సంభవిస్తుందో, ఎక్కడెక్కడ హనుమ కనపడతారో అక్కడక్కడ మంగళం జరుగుతుంది. హనుమ కనపడ్డారు అంటే రామాయణంలో మంగళం జరిగింది అని గుర్తు. మొట్టమొదట హనుమ కనపడేది ఎక్కడ అంటే కిష్కింధకాండలో రామలక్ష్మణులు వెళ్ళిపోతుంటే వాళ్ళని చూసి వాలి నన్ను చంపడానికి 2 నరుల్ని పంపించాడని బెంగ పెట్టుకుని పారిపోతున్నటువంటి సుగ్రీవుణ్ణి ఒడిసి పట్టుకుని మాట్లాడతారు హనుమ. ఎందుకంత భయపడతావు, వచ్చిన వాళ్ళెవరో కనుక్కొస్తానన్నాడు. అంటే సన్యాసి రూపంలో వెళ్ళు నిజం చెప్తారన్నారు. భిక్షు రూపం వేసుకుని రామలక్ష్మణులతో మాట్లాడినటువంటి హనుమ వాళ్ళిద్దరి దర్శనం చెయ్యగానే వాళ్ళ ఔన్నత్యాన్ని గ్రహించి, దివ్యత్వాన్ని గ్రహించి భిక్షు రూపాన్ని విడిచిపెట్టారు. రామలక్ష్మణుల్ని తీసుకుని సుగ్రీవుడి దగ్గరికి వచ్చారు. సుగ్రీవుడికి రాముడితో చెలిమి కలిగింది, రాజ్యం వచ్చింది, భార్య రుమ వచ్చింది. హనుమ కనపడుతూనే సుగ్రీవుడికి రాముడికి కూడా మంగళం. తరువాత మళ్ళీ దక్షిణ దిక్కుకి వానరులు వెళ్ళినప్పుడు ఎవ్వరికీ సీతమ్మ తల్లి దర్శనం కాక వేళ దాటిపోయి వెనక్కెడితే సుగ్రీవుడు చంపేస్తాడని 100 యోజనముల సముద్రాన్ని దాటలేక ఆగిపోయినప్పుడు సముద్రాన్ని దాటి వెళ్ళి సీతమ్మ తల్లి దర్శనం చేసి శుభవార్త చెప్పే వానరులందరికీ ప్రాణాలు తిరిగి ఇచ్చినటువంటి వారు స్వామి హనుమ. మళ్ళీ సుందరకాండలో సీతమ్మ తల్లి రామదర్శనం కాలేదని బెంగపెట్టుకుని ఉరిపోసుకుని ప్రాణాలు విడిచిపెట్టేస్తానన్నప్పుడు చించుపావృక్షం మీద కూర్చొని రామకథ చెప్పి సీతమ్మ తల్లికి ప్రాణాల మీద ఆశ కలిగేటట్టు చేసి సీతమ్మ బ్రతకడానికి కారణమైన వారు హనుమ. సీతమ్మ తల్లి క్షేమవార్త రామచంద్రమూర్తికి చెప్పి రామచంద్రమూర్తి సంతోషించి బ్రతికేటట్టు చేసిన వారు హనుమ. చిట్ట చివర ఇంద్రజిత్తు సంహారం చెయ్యడంలో చాలా ఇబ్బంది ఏర్పడితే ఇంద్రజిత్ మళ్ళీ హోమం చెయ్యడానికి వీలు లేకుండా ప్రతిబంధకాన్ని సృష్టించి ఇంద్రజిత్ మరణించడానికి తగిన నేపథ్యాన్ని సృష్టించినటువంటి వారు హనుమ. బ్రహ్మాస్త్ర బంధనంతో యుద్ధకాండలో ఇంద్రజిత్తు అందరినీ పడగొట్టేస్తే రామలక్ష్మణులు కూడా కింద పడిపోతే ఉత్తర క్షణంలో వెళ్ళి సంజీవనీ పర్వతాన్ని తీసుకొచ్చి ఇన్ని కోట్ల మంది వానరుల్ని రామలక్ష్మణుల్ని బ్రతికించినటువంటి మహాపురుషుడు హనుమ. చిట్ట చివర 14 సంవత్సరముల అరణ్యవాసం అయిపోయిన తరువాత నాకు రాముడు దర్శనం ఇవ్వకపోతే నేను సరయూ నదీ ప్రవేశం చేస్తానని ప్రతిజ్ఞ చేసి 14 ఏళ్ళు అయిపోయాయి, నేను చనిపోతానని సిద్ధపడుతున్న భరతుడికి పుష్యమీ నక్షత్రంలో రాముడు పుష్పక విమానంలో వస్తున్నాడన్న శుభవార్త చెప్పి భరతుణ్ణి బ్రతికించినటువంటి వారు స్వామి హనుమ. అందుకే ఎక్కడెక్కడ హనుమ యొక్క కథ చెప్పబడుతుందో, ఎక్కడెక్కడ హనుమ యొక్క ప్రస్తావన వస్తుందో అక్కడక్కడ మంగళం జరుగుతుంది. అంతటి మహానుభావుడైనటువంటి హనుమ యొక్క కథా విశేషాన్ని విశేషంగా చెప్పినటువంటి కాండ సుందరకాండ. అసలు సుందరకాండ యొక్క వైభవం ఎక్కడ ప్రారంభమైంది అంటే హనుమకి శాప విమోచనం అవడంతో ప్రారంభమైంది. ఉత్తరకాండలో మహర్షి దానికి సంబంధించిన రహస్యాన్ని చెప్తారు. బాలుడిగా ఆయన జన్మించినప్పుడు ఒక విశేషం జరిగింది. దేవతలందరూ తమ తమ శక్తుల్ని ధారపోసి తమ ఆయుధముల చేత హనుమ నిర్జింపబడరు అని వరమిచ్చారు. చిన్న పిల్లవాడు, ఇంత బలం ఉన్నవాడు ఆ బలాన్ని ఏం చేసుకోవాలో తెలియక ఋష్యాశ్రమాల్లో ఋషులు ఆరేసుకున్నటువంటి మడిబట్టలు చింపేస్తూ ఉండడం, హోమగుండాలు తిరగబడేస్తూ ఉండడం, ఫలాల్ని పుష్పాల్ని చిమ్ముతూ ఉండడం చేస్తుంటే ఆ ఋషులందరూ కలిసి శాపవాక్కు విడిచిపెట్టారు. శేపురేనం రఘుశ్రేష్ఠ నాతి క్రుద్ధాతి మన్యవహ అన్నాడు అగస్త్యుడు ఉత్తరకాండలో.
వాళ్ళు కోపంతో ఇవ్వలేదు. ఇంత చిన్న పిల్లవాడికి ఇంకా ఇప్పుడే ఇంత బలం అవసరం లేదు, అందుకని ఈ పిల్లవాడు తన బలమును తాను మరిచిపోవుగాక. మళ్ళీ ఎప్పుడు జ్ఞాపకం రావాలి? ఎప్పుడు ఈ పిల్లవాడికి తన బలం తనకి జ్ఞాపకానికి వస్తే రామకార్యం నెరవేరుతుందో, లోకానికి మంగళాలవుతాయో, అటువంటి కాలమునందు ఇతని యొక్క బలాన్ని గుర్తు చేయడానికి తగినటువంటి స్తోత్రాన్ని చెయ్యగలిగిన వాడి యొక్క బుద్ధి ప్రచోదనమై వాడు స్తోత్రం చేస్తాడు. అప్పుడు మళ్ళీ ఈయన బలం ఈయనకి జ్ఞాపకానికి వస్తుంది అని వరం ఇచ్చారు, శాప విమోచనం ఇచ్చారు. అందుచేత హనుమ బలం ఆ హనుమకి తెలియదు కాబట్టే అవసరమైతే తాను వాలిని కూడా చంపగలనన్న విషయాన్ని కూడా మరిచిపోయి, కష్టంలో ఉన్న సుగ్రీవుడు భూమండలాన్నంతటినీ కూడా పట్టి తిరుగుతున్నటువంటి రోజులలో ఆయన వెంట ఉన్నటువంటి వానరులు నలుగురు కిష్కింధకాండలో, నలుడు, నీలుడు, తారుడు, హనుమ, ఆయన కూడా సుగ్రీవుడితో పాటే తిరుగుతూ ఉండేవారు. అటువంటి వారికి కిష్కింధకాండ చివరికి వచ్చేటప్పటికి శాప విమోచనమైంది. కొంతమంది తెలియక ఒక మాట అంటూ ఉంటారు, హనుమ బలం హనుమకి తెలియదు, మనం హనుమని స్తోత్రం చేస్తే శాప విమోచనం అవుతుందని. అది దోషభూయిష్టం. ఆయనకి ఎప్పుడో శాప విమోచనం అయిపోయింది. ఇప్పుడు కొత్తగా మనమేమి ఆయన్ని స్తోత్రం చేసి శాప విమోచనం కల్పించవలసిన అగత్యం లేదు. కిష్కింధకాండ చివరిలో హనుమ బలం హనుమకి జ్ఞాపకానికి వచ్చింది కాబట్టే సుందరకాండ మలుపు తిరిగింది. రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మయం. రామాయణం అనేటటువంటి మహామాలకి అటూ ఇటూ ఉన్నటువంటి పేటలకి మధ్యలో ఉన్నటువంటి మణిపూస హనుమ. ఆయన లేని నాడు రామాయణానికి అందమే లేదు. అటువంటి మహాపురుషుడికి శాప విమోచనమైనటువంటి మహత్తరమైన ఘట్టంతో సుందరకాండ ప్రారంభమైంది. తత్నేపథ్యంగా కిష్కింధకాండ చిట్ట చివరిలో ప్రారంభమవుతూ సంపాతి చెప్పినటువంటి వాక్యాన్ని అనుసరించి 100 యోజనముల లవణ సముద్రాన్ని దాటి దక్షిణ తీరానికి వెళ్ళినట్లయితే అక్కడ ఉన్నటువంటి కాంచనలంకలో సీతమ్మ తల్లి యొక్క జాడ తెలుస్తుంది, ఆమె దర్శనమవుతుంది అనేటటువంటి మాటయందు విశ్వాసమును పొందినటువంటి వారై వానరులందరూ కొన్ని లక్షల మంది సముద్రం యొక్క ఉత్తర తీరానికి చేరుకున్నారు. ఆ సముద్ర తీరంలో కూర్చున్నారు. ఏముంది, సముద్రమే కదా, దాటడం, వెళ్ళడం, కాంచనలంకకి వెళ్ళడం, సీతమ్మని చూడడం, వెనక్కి రావడం అనుకున్నారు. తీరా అక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత చూశారు 100 యోజనముల సముద్రం భయంకరమైనటువంటి కెరటములతో, చేపలతో, తిమింగలాలతో, బ్రహ్మాండమైనటువంటి తాబేళ్లతో నిండిపోయి ఉంది. ఆ సముద్రాన్ని చూసి జావగారిపోయి ఇన్ని లక్షల మంది వానరులు కూర్చుండిపోయారు. ఒక్కొక్కళ్ళ బలం అడిగారు. ఏదో ఎవరికి వారే 100 లోపల వెళ్ళగలిగిన వారే కానీ 100 దాటి వెళ్ళగలిగిన వారు లేరు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మలబద్ధకం లేకుండా ఉండడానికి ఏంటంటే ఆహారం చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. తీసుకునేటువంటి ఆహారంలో చక్కగా పీచు పదార్థం ఉండేటువంటి ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు కనుక నిత్యం తీసుకుంటూ ఉన్నట్టయితే మలబద్ధకం సమస్య బాధించదు. అలాగే ఇంకా ఏంటంటే కొద్దిగా వ్యాయామం, ప్రతిరోజు కొంచెం వ్యాయామం చేస్తూ ఉన్నా కూడా పేగుల కదలికలు చక్కగా ఉంటాయి. అందుకని ఆహారం, విహారం చక్కగా పాటించి అవి సరిపోనప్పుడు మాత్రమే ఔషధానికి వెళ్ళాలి. మలబద్ధకం తగ్గించుకోవడానికి చేసుకునేటువంటి ఆయుర్వేద ఔషధంలో మొదటి 3 మూలికలు మనం ఇందాక చెప్పుకున్నాం. ఆ తర్వాత ఉండేటువంటి 2 ఏంటంటే, ఒకటి సోంపును కూడా కొద్దిగా చూర్ణంలాగా చేసేసుకుని మెత్తటి చూర్ణాన్ని విడిగా పెట్టించుకోండి. ఇంకా ఈ ఔషధంలో వేసుకునేటువంటి ఆఖరి ద్రవ్యం ఏంటంటే రేల పండు గుజ్జు. ఈ రేల అనేటువంటిది మనకి చూస్తే కొంచెం ఈ కాడలాగా ఉంటుంది. దాని లోపల ఉండేటువంటి పండుని, అంటే ఆ పండిపోయినటువంటి దాన్ని గుజ్జులాగా అయిన తర్వాత దాన్ని ఎండబెట్టుకోవాలన్నమాట. ఆ ఎండబెట్టినటువంటి గుజ్జును చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ రేల పండుకి విరేచనం సాఫీగా అయ్యేలా చేసేటువంటి గుణం చాలా చాలా బాగా ఉంటుంది. ఇలా ఎండబెట్టుకున్నటువంటి రేలపండు గుజ్జును కూడా చూర్ణంలాగా చేసుకున్నాక ఆ చూర్ణాన్ని కూడా సమభాగంగా తీసుకోండి. అంటే మనం తీసుకున్నటువంటి 5 మూలికల్ని కూడా సమభాగాలుగా తీసుకుని అన్ని చూర్ణాలని బాగా కలుపుకుని ఒక సీసాలో పోసి ఉంచుకోవాలి. దీన్ని ఉపయోగించుకోవడానికి ఏం చేయాలంటే, సుమారుగా ఒక చెంచాడు చూర్ణాన్ని తీసుకుని దాన్ని ఒక 1/2 గ్లాసు గోరువెచ్చటి నీటిలో కలిపి రాత్రి పడుకోవడానికి ముందు తాగి పడుకోవాలన్నమాట. అలా చేస్తున్నట్టయితే కనుక మర్నాటి ఉదయం సాఫీగా విరేచనం అయిపోతుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన శకునాలు, వాటి ప్రభావాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం.
ఏదైనా ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళుతున్నటువంటి తరుణంలో మన గృహంలో నల్ల చీమలు గుంపులు గుంపులుగా మనకి ఎదురుగా కనిపించినట్లయితే ఐశ్వర్య వృద్ధి కలుగుతుందని, దాన్ని శుభశకునంగా భావించాలని శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా గృహం పైకప్పు మీద కానీ డాబా మీద కానీ కోయిల కూసినా, గోరువంక కిచకిచమని శబ్దం చేసినా దాన్ని శుభశకునంగా భావించాలని, దాని ద్వారా చక్కటి లక్ష్మీ వృద్ధి కలుగుతుందని కూడా శకున శాస్త్ర వచనం. అలాగే గృహంలో దక్షిణ దిక్కు వైపు తీతువు పిట్ట కనుక మీరు ప్రయాణ నిమిత్తమై బయటకు వెళ్ళే తరుణంలో అరచినట్లయితే దాని ద్వారా సౌభాగ్య సిద్ధి కలుగుతుందని, సంతాన ప్రాప్తి కలుగుతుందని శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యనిమిత్తమై బయటికి వెళ్తున్నటువంటి తరుణంలో లేదా కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి తరుణంలో గేదె మనకు ఎదురుగా వచ్చినట్లయితే దాన్ని శుభశకునంగా భావించాలి. అలాగే యాత్రలకు వెళ్ళే సమయంలో లేదా శుభకార్యాలకు వెళ్ళే సమయంలో మీకు ఎడమ వైపు నుంచి కుందేలు కానీ కుక్క కానీ అరచినట్లుగా మీకు వినిపించినట్లయితే దాన్ని తప్పనిసరిగా శుభశకునంగా భావించాలని, దాని ద్వారా చక్కటి సత్ఫలితాలు కలుగుతాయని శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది. ప్రయాణ సమయంలో మీకు కర్ర పట్టుకొని నిల్చున్న రైతు ఎదురైనట్లయితే కనుక దాన్ని చక్కటి శుభశకునంగా భావించాలని, అన్ని కార్యాలలో అనుకూల ఫలితాలు ఏర్పడతాయని శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఏదైనా ముఖ్యమైన కార్యనిమిత్తమై మీరు బయటికి వెళ్తున్నటువంటి తరుణంలో గాజులు వేసేవాళ్ళు కానీ తాడుతో కట్టబడినటువంటి ఎద్దు కానీ మీకు ఎదురుగా కనిపించినట్లయితే దాన్ని తప్పనిసరిగా శుభశకునంగా భావించాలి. మనం ప్రయాణ నిమిత్తమై బయటికి వెళుతున్నటువంటి తరుణంలో మనకి ఎడమ వైపు నుండి మేత వేస్తున్నటువంటి కోడి కనిపించినట్లయితే కనుక దాన్ని శుభశకునంగా భావించాలని శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా ఏదైనా ముఖ్యమైన యాత్ర నిమిత్తమై మనం బయటకు వెళుతున్నటువంటి తరుణంలో దూడకు పాలిస్తున్నటువంటి ఆవు మనకు ఎదురుగా వచ్చినట్లయితే అత్యుత్తమమైనటువంటి శకునంగా భావించాలి. ఆ సమయంలో అలా దూడకు పాలిస్తున్నటువంటి ఆవుకు మనం ఏదైనా పండు తినిపించి యాత్రా నిమిత్తమై వెళ్ళినట్లయితే కనుక యాత్రాఫలం విశేషంగా కలుగుతుందని, చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చని శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే ప్రయాణ సమయంలో మీకు ఎదురుగా అత్తవారింటికి వెళుతున్నటువంటి స్త్రీ కనపడినట్లయితే దాన్ని కూడా తప్పనిసరిగా శుభశకునంగా భావించాలని, దాని ద్వారా అనుకూల ఫలితాలు కలుగుతాయని శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది. మీరు బయటకు వెళుతున్నటువంటి తరుణంలో కుడివైపు నుండి ఆడుకుంటున్నటువంటి కుక్క కనుక మీకు దగ్గరగా వచ్చినట్లయితే దాన్ని తప్పనిసరిగా శుభశకునంగా భావించాలని, అనుకూల ఫలితాలు ఏర్పడతాయని శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది. యాత్రలు చేసే సమయంలో కానీ ఏదైనా ప్రయాణ నిమిత్తమై బయటికి వెళుతున్నప్పుడు కానీ శుభకార్యాల కోసం బయటికి వెళుతున్నప్పుడు కానీ మీకు వేదం ధ్వనులు వినిపించినా, పాటలు వినిపించినా, ఘంటానాదం వినిపించినా దాన్ని తప్పనిసరిగా శుభశకునంగా భావించాలని శకున శాస్త్రంలో వర్ణించడం జరిగింది. ఇంకా శకునాలకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలను గురించి వచ్చే మంగళవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన రత్నధారణ ప్రయోజనాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో విద్యాయోగానికి స్వాగతం. వృశ్చిక లగ్నం వారికి విద్యాయోగాన్ని పరిశీలిస్తే ప్రధానంగా దేవగురువైనటువంటి బృహస్పతి ద్వితీయ పంచమ ఆధిపత్యాన్ని పొందున్నారు. ఈ ద్వితీయ స్థానం వాక్స్థానం, పంచమ మంత్రస్థానం, ఈ రెండు విద్యకి సహకరించేటటువంటి స్థానాలు. వృశ్చిక లగ్నానికి గతంలో ధనయోగాన్ని పొందే క్రమంలో ఇదే అంశాన్ని మనం పరిశీలన చేశాం. ధనయోగం రావాలంటే సరస్వతి కటాక్షం కావాలి. సరస్వతి కటాక్షం ఉన్నతంగా ఉంటే లక్ష్మీ కటాక్షం సంపద రూపంలో మనకు వస్తుంది. ఆ క్రమంలో వృశ్చిక లగ్న జాతకులకి దేవగురువైనటువంటి బృహస్పతి అనుకూలుడై రాజయోగ కారక గ్రహమై ఉండటం వల్ల పరిపూర్ణమైనటువంటి విద్యాయోగం వస్తుంది. వృశ్చిక లగ్న జాతకులకి మరొక ఇబ్బంది కూడా కనపడుతుంది. చతుర్థ ఆధిపత్యాన్ని శని వహిస్తున్నారు. వాళ్ళు ఎంతో కష్టపడి చదివితే కానీ విద్య రాదు. పైకి చదవాలి. ఎందుకంటే ఆలోచిస్తూ
మౌనంగా అక్షరాలని కంటితో చూస్తూ చదివితే విద్య రాదు. ఎందుకని? బృహస్పతి ద్వితీయాధిపతి కాబట్టి, చతుర్థాధిపతి శని మందగ్రహము కనుక, శని ఎవరికైతే విద్యా కారక ఆధిపత్యాన్ని వహిస్తాడో వాళ్ళకి సమస్యలు వస్తాయి. ఆ సమస్య నివారణ కావాలంటే మంత్రయుక్తమైన విద్య కావాలి. మంత్రయుక్తము అంటే అర్థం ఏంటంటే ఆ చదువుతున్నటువంటి పాఠాన్ని నోటితో మననం చేస్తూ చదవాలి, నోటితో అంటూ చదవాలి. తన చెవులకి తనకి వినపడేటట్టుగా ఆ పాఠాన్ని చదువుకుంటే బృహస్పతి కటాక్షం వచ్చి శని బలం తగ్గినా కూడా రక్షించి వృశ్చిక లగ్న జాతకులకి కీలకమైన ప్రాథమిక విద్యలో ఉత్తములుగా రాణిస్తారు. అలాగే భాగ్యాధిపతి ఎవరు? చంద్రుడు. ప్రాథమిక విద్యతో పాటుగా భాగ్యాధిపతి బలం చాలా అవసరం. భాగ్యాధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడు సున్నితమైన గ్రహం. మనస్సు ప్రశాంతంగా ఉంటే వృశ్చిక లగ్న జాతకులకి విద్యాయోగం సిద్ధిస్తుంది. ఒత్తిడికి లోనైనా, తల్లిదండ్రులు ఒత్తిడి చేసినా, ఇతరులతో పోల్చి చూచిన వృశ్చిక లగ్న జాతకులు అంటే వృశ్చిక లగ్నంలో జన్మించినటువంటి విద్యార్థులు అలా ఇబ్బంది పడతారు. పెద్దవాళ్ళైన వాళ్ళు కూడా చూసుకోవచ్చు. వృశ్చిక లగ్నంలో జన్మించడం ద్వారాగా సహజంగా ఉన్నత విద్యాయోగం ఎలా ఉంది, ప్రాథమిక విద్య ఎలా ఉంది. చంద్రుడి యొక్క బలం పరిపూర్ణంగా ఉంటే, చంద్రుడు బలంగా ఉంటే ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. అసలు బలం ఏ విధంగా ఉండాలి? స్వోచ్చ స్వమిత్ర భవనోపగతేషు సర్వం ప్రాప్నోతి జాతమనుజో నియతం తదుక్తం. స్వోచ్చ స్వమిత్ర భవనోపగతేషు సర్వం. స్వ ఉచ్చ స్వభవన ఉపగతేషు సర్వం బలం. గ్రహములు స్థాన బలాన్ని పొంది ఉంటే ఆ గ్రహము యోగిస్తుంది, రక్షిస్తుంది. ఏ విధంగా? ఇప్పుడు ఉదాహరణకు వృశ్చిక లగ్న జాతకానికి భాగ్యాధిపత్యం పొందినటువంటి చంద్రుడు కనుక ఉన్నత స్థానంలో ఉంటే పరిపూర్ణమైనటువంటి విద్యాయోగం సిద్ధిస్తుంది. ప్రాథమిక విద్యలో రాణించాలంటే శనిని ధ్యానించాలి, ఉన్నత విద్యలో రాణించాలంటే చంద్రుని ధ్యానించాలి. సహజంగా సాధారణంగా ప్రకృతి సిద్ధంగా దేవగురువైన బృహస్పతి వీళ్ళని రక్షిస్తున్నారు కనుక తొందరగా గొప్పవాళ్లు కావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో ధనుర్లగ్న జాతకులకు ఏర్పడబోయే విద్యాయోగాన్ని పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని చూద్దాం. ముఖంపై మొటిమల నివారణకు ఉపకరించే ఏకపాద సేతు బంధాసనం ఆచరణ విధి విధానాలు. ముఖంపై మొటిమలనేవి ముఖ సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. యుక్త వయసులో హార్మోన్ల ప్రభావం వల్ల యువతీ యువకులకు మొటిమలు వస్తాయి. అయితే ఒక్కోసారి విటమిన్ల లోపం వల్ల కూడా, ముఖ్యంగా విటమిన్ ఏ, విటమిన్ సి లోపంలో నీళ్లు తగినంతగా త్రాగకపోవడం వల్ల, కాలుష్యం వల్ల కూడా ముఖంపై మొటిమలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖంపై మొటిమల నివారణకు ఏకపాద సేతు బంధాసనం ఉపకరిస్తుంది. నేలపై పడుకుని కుడి చేతిని కుడివైపు నడుము మీద, ఎడమ చేతిని ఎడమవైపు నడుము మీద ఉంచాలి. ఓ కాలిని పైకి ఎత్తి మరో కాలిని నేలపై ఉంచాలి. తల, మెడ నేలకి తాకుతుండాలి. ఈ ఆసన సాధన వల్ల ముఖ కండరాలకు రక్త ప్రసరణ బాగా జరిగి ముఖంపై మొటిమలు నివారించబడతాయి. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఇల్లు కట్టడానికి, ఇంటిలో నివసించడానికి కూడాను తప్పనిసరిగా నీరు చాలా అవసరం. అన్నిటికన్నా నీటి గురించే ముందు ప్రతి ఒక్కరూ కూడాను ఆలోచన చేయాలి. ఏ స్థలంలో ఎక్కడ త్రవ్వితే నీరు పడుతుందో తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఆ ప్రాంతంలో స్థలాన్ని కొంటున్నామంటే అక్కడ నీటి వసతి ఉన్నదా లేదా, నీరు అనేటువంటిది లభ్యపడుతుందా లేదా అని చెప్పేసి ఆలోచించే నిర్ణయాలు గైకొనాలి తప్ప స్థలం ఉన్నది కదా ఇల్లు కట్టేద్దాం అంటే కుదరదు. గృహంలో మీరు నీటికి సంబంధించిన పంపును ఏర్పాటు చేసేటప్పుడు, లేక బోరింగ్ పంపును ఏర్పాటు చేసేటప్పుడు కూడా జమ్మి తల్లిని
అంటే సిద్ధిదాత్రిగా మనం ఆ చెట్టును పిలుస్తాం. అటువంటి జమ్మి కొమ్మను తీసుకొని వచ్చి మీరు ఈశాన్యంలో ఉంచి నమస్కారం చేసి గంగాదేవిని ప్రార్థన చేసి కొబ్బరికాయ కొట్టి బోరింగ్ పంపును ఏర్పాటు చేసినట్లయితే దైవీ శక్తి యొక్క ప్రభావం చేత అక్కడ నీరు పడటానికి ఆస్కారం అధికంగా ఉండవచ్చు అని కూడాను కొందరు ఆచరించి సఫలీకృతమైనటువంటి లక్షణాలు కూడాను వాస్తుశాస్త్రరీత్యా గమనించదగ్గటువంటి ముఖ్య విషయం. ఏది ఏమైనప్పటికీ కూడా ఎక్కడ తవ్వితే నీరు ఎంత బాగా వస్తుందో, ఎంత భవ్యమైనటువంటి భవనం నిర్మించినప్పటికీ నీరు గనక లేకపోతే అంతా వృధా అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా స్థలంలో నీరు పడేటువంటి రీతిలో ఆలోచన చేసి దానికి సంబంధించిన భూగర్భ శాస్త్ర నిపుణుల సలహాను పాటించి మీరు స్థలాన్ని ఎంపిక చేసుకోవటం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది సుమా అనేటువంటి ఉద్దేశం వాస్తుశాస్త్రంలో ముఖ్యమైనటువంటి విశేషం. జలం బాహ్యాంతరిక రూపాల్లో ఎలా ఉంటుందో యోచించాలి. బాహ్య పరిశీలన అంటే నీటి ప్రవాహం, విలువ, నదులు, కాలువలు, చెరువులు ఇంటికి తూర్పు ఉత్తర దిక్కుల్లో ఉంటే చాలా శుభం. దక్షిణ పడమర దిశల్లో ఉంటే అశుభం. తూర్పు ఉత్తర దిశలకు భూమి గనక వాలుగా ఉంటే చాలా ఉత్తమోత్తమం. నీటి ప్రవాహం ఈ దిశల్లోనే ఉండాలి. భూమి యొక్క వాలు, ప్రవాహం వివరణ ఇలా మనం గ్రహించాల్సి ఉంటుంది. ఏ వర్ణం వారికి ఎటువైపు ఉండాలో కూడా చెప్పడం జరిగింది. గ్రామం కానీ పట్టణం కానీ ఇల్లు కానీ నైరుతి కోణంలో గనక నుయ్యి మొదలైనవి ఉంటే బాధలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. పడమరలో ఉంటే పశు సంపద వృద్ధి బాగా అవుతుంది. వాయవ్య కోణంలో ఉంటే శత్రువుల ద్వారా హాని జరుగుతుంది. ఉత్తర దిశలో ఉంటే అన్ని విధాలా కూడాను సుఖం సంప్రాప్తమవుతుంది. ఈశాన్య కోణంలో ఉంటే చాలా లాభం. ఇవన్నీ జలస్థానాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నైరుతి కోణంలో ఉంటే ధన నష్టం వస్తుంది. వాయవ్య కోణంలో ఉంటే స్త్రీకి అనారోగ్యం సంభవిస్తుంది. ఈ మూడు కోణాలు వదిలి దక్షిణ దిశల్లో నుయ్యి అనేటువంటిది తవ్వించుకోవచ్చు. నగరం, గ్రామం, ఇల్లు వీటి మధ్యగా నుయ్యి ఉండకూడదు. ధనహాని. తూర్పు ఉత్తర దిక్కుల్లో సుఖం. అగ్నికోణంలో పుత్రునికి అనారోగ్యం. దక్షిణ దిశలో మాత్రం సర్వ అరిష్టంగా మనకు శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ బోరింగ్ పంపు, హ్యాండ్ పంపు అనేటువంటివి కూడా నీటి ఊర్జా శక్తి కృత్రిమ స్రోతస్సు బోరింగ్ కాబట్టి హ్యాండ్ పంప్ భూభాగం ఉత్తరం తూర్పు అయితే తూర్పు ఉత్తర దిశల్లో, ఉత్తరం పడమర వైపు అయితే ఉత్తర దిక్కులో, తూర్పు దక్షిణ దిశల్లో అయితే తూర్పు దిశలో బోరింగు, హ్యాండ్ పంపులు వేసుకోవటం వాస్తుశాస్త్రరీత్యా మంచిది. ఇకపోతే ఓవర్ హెడ్ ట్యాంక్, నీటిని నిల్వ చేసేటువంటి ప్రక్రియ. ఓవర్ హెడ్ ట్యాంకులు సాధారణంగా భవనం పై అంతస్తులో కడుతూ ఉంటారు. దక్షిణ దిశలో కడితే దక్షిణ భాగాన్ని అన్నిటికంటే ఎత్తుగా చేయాలి. ఏ రకమైన భూభాగంలో నిర్మించినా, భవనం పైనైనా దక్షిణ దిశలో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ ఆ భాగాన్ని అన్నిటికంటే ఎత్తు చేసి చక్కటి యోగవంతమైన భౌతిక లాభాన్ని కలిగింపచేస్తుంది అనే విషయాన్ని గుర్తెరగాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణ కోసం ఉపకరించే యోగాసనాలు ఏమిటో చూద్దాం.
ముఖంపై మొటిమల నివారణకు ద్విపాద బంధ హలాసనం కూడా ఉపకరిస్తుంది. ముఖ కండరాలకు సరైన వ్యాయామం లేకపోవటం వల్ల, కండరాలకు సరైన రీతిలో రక్త ప్రసరణ జరగకపోవటం వల్ల ముఖంపై తరచుగా మొటిమలు వస్తాయి. మొటిమల నివారణకు ద్విపాద బంధ హలాసనం కూడా బాగా ఉపయోగపడుతుంది. హలాసనం వేసి కుడికాలిని ఎడమకాలితో బంధించాలి. ఆ తరువాత ఈ బంధాన్ని ఎడమకాలితో వెయ్యాలి. ఎడమకాలిని కుడికాలితో బంధించాలి. రెండు కాళ్ళు ఈ స్థితిలో నేలని తాకాలి. అలాగే తల, మెడభాగాలు కూడా నేలకి తాకాలి. ఈ ఆసన సాధన వల్ల శారీరక రక్త ప్రసరణ సంపూర్ణంగా మెరుగై ముఖంపై మొటిమల సమస్య తొలగుతుంది.